వారు వేడుకోక మునిపే అని. కొన్నిసార్లు మనము ఎంతమందికి ఎన్ని విధాలుగా చెప్పినా వాళ్ళు మన బాధలు అర్థం చేసుకోలేరు. చెప్పిన వాళ్ళకే మనం చెప్తా ఉంటాం, నా పరిస్థితి ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది. కానీ దేవుని వాక్యం అంటుంది, నీ మొర ఆలకించేవాడిని నేను కదా, నువ్వు వేడుకోక మునిపే నీకు సహాయం చేసేది నేనే కదా అని కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన మొర విని ఆయన మనం వేడుకోక మునిపే జవాబిచ్చి ఆయన మనకు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఇక్కడ ఒక వాక్యం ఉంది, నీ ఎడల భయభక్తులు కలిగిన వారికి సమస్తమును సమకూర్చెదవు అని. దేవుని యందు మనం ఎప్పుడైతే భయము భక్తి కలిగి ఉంటామో అప్పుడు దేవుడట ఆయన మనం వేడుకోక మునిపే సహాయం చేస్తాడట. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అప్పుల గురించి బాధపడుతున్నావేమో, అనారోగ్యం గురించి బాధపడుతున్నావేమో, కుటుంబ సమస్యల గురించి బాధపడుతున్నావో, భయపడుతున్నావో నాకు తెలియదు. కానీ ఇక్కడ వాక్యం అంటుంది, నువ్వు భయపడాల్సింది దేవునికి, నువ్వు భక్తి చూపించాల్సింది దేవునికి. నువ్వు మనుషుల దగ్గర ఎంత వినయంగా ఉన్నా నిన్ను వాళ్ళు ఏదో ఒకటి అంటారు. మనుషుల దగ్గర ఎంత భక్తిగా ఉన్నా నిన్ను ఏదో ఒక రోజు ఏదో ఒకటి అంటారు. కానీ నీవు దేవుని దగ్గర భయము భక్తి కలిగి ఉంటే నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు వేడుకోక మునిపే దేవునికి సహాయం చేస్తాడు. అందుకని దేవుని వాక్యం అంటుంది, నువ్వు దేవునికి భయపడు, ఆయనందు భయము భక్తులు కలిగి ఉండగలిగితే నిశ్చయంగా దేవుడు నీకు తోడై ఉండి ఆయన నీవు వేడుకోక మునిపే నీకు సహాయం చేస్తాడట. రెండో మాట కూడా ఉంది, ఏమని ఉందంటే, మీరు పడకల మీదే ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకునేది. అంటే పొద్దుగూకులు నువ్వు అనుకోవాల్సింది దేవుణ్ణి. నా కర్మ ఇలా అయిపోయింది, నా పరిస్థితి ఇలా అయిపోయింది, నా జీవితం ఇలా అయిపోయింది, నా కుటుంబం ఇలా అయిపోయింది అని పొద్దుగూకులు వాటి గురించి మాట్లాడకూడదు. నీ మనసులో ఎప్పుడు కూడా ఏం రావాలంటే, నీ ఆలోచన నీ ధ్యానం ఎలా ఉండాలంటే దేవుడి గురించి ధ్యానం చేయి. నీ మనసులో ఎప్పుడు దేవుడిని అనుకుంటానే ఉండు. వాక్యం వింటున్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు గమనించుకో. నువ్వు భయము భక్తి కలిగి ఉండగలిగితే నువ్వు వేడుకోక మునిపే దేవుడు నీకు సహాయం చేస్తాడట. రెండోది, నువ్వు హృదయంలో ధ్యానం చేసుకోగలిగితే ఆయన్ని ఖచ్చితంగా ఆయన నువ్వు వేడుకోక మునిపే నీకు సహాయం చేస్తాడట. ఈ రెండు విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.